జిల్లా ఏటూరు నాగారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అటవీ భూముల్లో నిర్మించిన 60 ఇళ్లను అధికారులు కూల్చేశారు. పోలీసులు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా వినకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అటవీ భూముల్లో నిర్మించిన 60 ఇళ్లను అధికారులు కూల్చేశారు. పోలీసుల బందోబస్తుతో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఎంఎన్ఆర్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అటు చెరువుల శిఖాల భూముల ఆక్రమణలే కావచ్చు, ఫారెస్ట్ భూముల ఆక్రమణలపై అయితే ఉక్కుపదం మోపుతున్నా చెప్పుకోవచ్చు. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం ఉన్నటువంటి చెల్పాక ప్రధాన రహదారి వెంట దాదాపు 18 ఎకరాల లోపల 60 మంది తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్నామంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా శంకర్రాజపల్లికి చెందినటువంటి గ్రామస్తులు వారికి సొంత ఇండ్లు భూములున్నప్పటికీ కూడా హైవే కానుకున్నటువంటి అటవీ భూమిని పూర్తిగా చదును చేసి గత సర్కారు హయాం లోపల ఇల్లు నిర్మాణం చేసుకుని ఇంటి నెంబర్లు తీసుకునే ప్రయత్నంలో వారు ఉన్నారు. అయితే అటవీ భూములను ఆక్రమించుకోవడం తప్పు, శిక్షార్హం అంటూ కూడా గతం నుంచి ఫారెస్ట్ అధికారులు నోటీసులు ఇస్తున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించకపోవడంతో అక్కడటువంటి రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో దాదాపు 40 మంది పోలీసులు ఉదయం నుంచే భారీ జేసీబీల సాయంతో పూర్తి అక్కడటువంటి ఇండ్లన్నీ కూడా తొలగించి వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేయడం జరిగింది. అయితే మేము 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము, మాకు ఇక్కడ నివాసం పర్మనెంట్ అయ్యాము, ఇట్లా తొలగించే అన్యాయం అంటూ ఓవైపు శంకర్రాజపల్లి గ్రామస్తులు చెప్తున్నప్పటికీ ఎన్నో ఇండ్ల నుంచి అది అటవీ భూములుగా ఉన్నాయి, వీటిని ఆక్రమించుకొని ఆ ఇండ్ల వెనుక నుంచి దాదాపు 100 ఎకరాలు మళ్ళీ పోడు చేయడానికి అడవిని మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పోడు వ్యవసాయంతో పాటుగా అక్కడ అడవిని నిర్మూలించే పనులు అడ్డుకునే క్రమం లోపలే ఫారెస్ట్ అధికారులు అయితే ప్రస్తుతం అక్కడ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అక్కడ ఇండ్లన్నీ కూడా తీసివేసి మరొకసారి కనుక అటవీ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు చేస్తారు. మొత్తానికి ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫారెస్ట్ భూములను అయితే కాపాడడానికి ఫారెస్ట్ గతం లోపల నోటీసులు చేతులు దుప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రము ఏకంగా రంగంలో దిగి అక్కడ ఆక్రమణలు అయితే కూల్చివేసే పరిస్థితి ప్రస్తుతం ములుగు జిల్లాలో కనిపిస్తా ఉంది. ఏమన్నారు?